Hello everyone, welcome back to Mechanics Peer. I hope all are doing well. So, in today's session, we'll discuss the most important thing every student considers during the placements. So, everyone knows what has to be done during the placements, whether they can be on campus, they can be off campus, anything. Every student knows what can be done during the campus placements, but some of us don't know what should not be done during the placements. So the today's session deals with what not to do during the placements. So before going into the session, so a small request from my side. From now, many valuable videos are going to be uploaded in our channel. So please subscribe our channel and hit the bell icon to get new notifications. And please like, share this channel and support us. If you support us, then we'll definitely support you. And it's vice versa. So let's start the session. Okay. Actually, I prepared some notes for this. So we'll talk according to the note I made. సో మనకి కాలేజ్ టైంలో ప్లేస్మెంట్స్ అవుతాయి, మనకు జనరల్గానే కంపెనీస్ వస్తాయి, రిక్రూట్మెంట్ చేసుకుంటాయి. సో రిక్రూట్మెంట్ చేసుకునే ప్రాసెస్లో ఒక్కొక్క కంపెనీ వాళ్ళ సార్ట్ ఆఫ్ ప్రొసీజర్స్ పెట్టుకుంటాయి. లైక్ కొన్ని కంపెనీస్ జీపీఏ బేస్డ్ గ్రేడింగ్ ద్వారా ఇన్ కేస్ మీ జీపీఏ ఇంతకన్నా ఎక్కువ ఉంటే మీరు ఈ కంపెనీ ఇంటర్వ్యూకి ఎలిజిబుల్, అట్లా కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా పెడతాయి. కొన్ని కంపెనీస్ బ్యాక్లాగ్ హిస్టరీ ఉండకూడదని పెడతాయి. కొన్ని కంపెనీస్ ఇట్లా ఎగ్జామ్ రాసి తర్వాత ఇంటర్వ్యూస్, టెక్నికల్, హెచ్ఆర్ ఇంటర్వ్యూస్, గ్రూప్ డిస్కషన్స్, పర్సనాలిటీ టెస్ట్, సైక్రోమెట్రీ టెస్ట్, డిఫరెంట్ రౌండ్స్ ఉండొచ్చు మీకు రిక్రూట్మెంట్లో. సో ఒక్కొక్క కంపెనీ వాళ్ళ రూల్స్ గైడ్ లైన్స్ బట్టి వాళ్ళ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది డిఫరెంట్ ఉంటుంది. వెదర్ ఇట్ క్యాన్ బి ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్ ఆర్ ఎన్ ఆన్ క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్. సో నేను ముందు చెప్పినట్టే అందరికీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎంత జాగ్రత్తగా చేయాలి అనే విషయాల గురించి అందరికీ గ్రిప్ ఉంటుంది. బట్ ఏం చేయకూడదు అనే దాని గురించి చాలామందికి తెలీదు. సో వాళ్ళ కోసమనే ఇవాళ ఈ వీడియో చేయబడుతుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. మీకు ఒక కంపెనీ ఒక పర్టికులర్ రోల్ కోసం రిక్రూట్మెంట్కి వస్తుంది మన కాలేజ్కి. ఓకే, ఆన్ క్యాంపస్ అవ్వండి, లేకపోతే వాళ్ళకి రోల్కి కావాలి పీపుల్, రిక్రూట్మెంట్ చేసుకుంటాం అనేది వాళ్ళు లింక్డ్ఇన్ కానీ ఇంటర్నెట్లో కానీ లేకపోతే ఏమైనా గ్రూప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్ ఉన్నా వాటిలో అయినా పోస్ట్ చేస్తారు. రైట్, మీరు మీ బ్యాక్గ్రౌండ్, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, మీ స్కిల్స్ ఇవన్నీ బేస్ చేసుకుని మీరు రోల్స్కి అప్లై చేస్తూ ఉంటారు. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, పర్టికులర్లీ ఈ వీడియో అన్ని బ్రాంచెస్ వాళ్ళకి హెల్ప్ఫుల్ అయ్యేలానే చేద్దాం అనుకుంటున్నాను. అండ్ మనది కోర్ మెకానికల్ ఇంజనీరింగ్ కాబట్టి వాళ్ళ మీద కూడా కొంచెం స్పెషల్ ఫోకస్ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక మెకానికల్ ఇంజనీర్ అంటే ఒక రోల్ అప్లై చేస్తున్నాడు అంటే ఎలాంటి స్కిల్స్ జనరల్గా రెజ్యూమేలో పెట్టుకోవాలి? మెయిన్గా సిఎఫ్డి అవ్వచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ స్కిల్స్, బేసిక్ కోడింగ్ స్కిల్స్, డిజైన్, థర్మల్, ఇలాంటి రెలవెంట్ స్కిల్ రిలేటెడ్ టాపిక్స్ అన్ని మనం రెజ్యూమేలో పెట్టుకుంటాం. అలానే ఏదైనా కంపెనీ రోల్ మెన్షన్ చేసినప్పుడు కూడా ఇవన్నీ మనకి మెన్షన్ చేస్తుంది, మాకు ఈ రోల్కి ఈ స్కిల్స్ రిక్వైర్మెంట్ ఉంది అని. సో బేస్డ్ ఆన్ దట్ మీకు ఆ స్కిల్స్ ఉంటే, సో మీ సర్టిఫికేషన్స్ అవ్వచ్చు, లేకపోతే జస్ట్ స్కిల్స్ ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు అప్లై చేస్తారు. సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఏ రోల్కి బ్లైండ్గా అప్లై చేయొద్దు. డూ నాట్ అప్లై బ్లైండ్లీ వితౌట్ రీడింగ్ ద రోల్ కంప్లీట్లీ. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. ఏదో ఒక జాబ్ వచ్చేస్తుంది అప్లై చేసేద్దాం అన్నట్టు అప్లై చేయొద్దు. ఓకేనా, కొంచెం లేట్ అయినా పర్లేదు, మంచి జాబ్స్కి అప్లై చేయండి. మనకి ఎన్ని కోర్ కంపెనీస్, మంచి కంపెనీస్ లేవు, చాలా కంపెనీస్ ఉన్నాయి కదా. జాగ్రత్తగా మీ టైం చూసుకుని మెల్లగా అప్లై చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా జాబ్ వస్తుంది. డూ నాట్ వరీ. సో ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ డూ నాట్ ఫేక్ ద టెక్నికల్ నాలెడ్జ్. జనరల్గా ఏం చేస్తారంటే మనకు స్కిల్స్ ఉన్నా లేకపోయినా, టెక్నికల్ కోర్ కాన్సెప్ట్స్ వచ్చినా రాకపోయినా ఏదో ఒకటి రెజ్యూమేలో పెట్టేద్దాం, ఏదో ఒకటి చేసేద్దాం, ఇంటర్వ్యూలో ఏదో ఒకటి చేసేసి జాబ్ తెచ్చేసుకుందాం, బ్లా 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 అనుకుని ఊహించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు జనరల్గా చాలామంది. కానీ నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే
ఒక కంపెనీ రిక్రూట్మెంట్ డ్రైవ్కి వచ్చినప్పుడు అది ఒక పీడిఎఫ్ డెఫినెట్గా ఇస్తుంది. దాంట్లో మొత్తం కంప్లీట్ శాలరీ ఇన్ఫర్మేషన్ నుంచి వాళ్ళు ఏం స్కిల్స్ కోరుకుంటున్నారు, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి, మన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అన్నీ పర్ఫెక్ట్గా మెన్షన్ చేస్తారు ఆ బ్రోచర్లో. దాంట్లోనే సమ్ టైమ్స్ వాళ్ళు ఏ సబ్జెక్ట్స్లో మీ డెప్త్ ఉండాలి అనేవి కూడా మెన్షన్ చేస్తారు. సో ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్స్ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. అవి చాలా చాలా ఇంపార్టెంట్. వీటి గురించి కావాలంటే మీరు సీనియర్స్ గైడెన్స్ కూడా తీసుకోవచ్చు, వాళ్ళు కూడా చాలా బాగా గైడ్ చేస్తారు. నేను నా ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నాను ఈ విషయం. సో టెక్నికల్ నాలెడ్జ్ అంటే మీరు జస్ట్ నార్మల్ బేసిక్గా నేర్చుకుని నాకు ఇవి బాగా వచ్చు అన్నట్టు చెప్పకూడదు. ఇన్ కేస్ ఏమైనా క్వశ్చన్ దాని మీద అడిగితే మీరు ఖచ్చితంగా ఇంటర్వ్యూలో ఫేక్ చేస్తున్నారు అని చెప్పి చాలా దొరికిపోతారు, ఈజీగా ఫూల్ అయిపోతారు. సో మీరు ఏ మాట మాట్లాడినా, మీరు ఏ పని చేసినా రిక్రూట్మెంట్ టైంలో, అది రెజ్యూమే పరంగా అవ్వనియండి, ఇంటర్వ్యూలో ఆన్సర్ చేసే పద్ధతే కానివ్వండి, చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాలి. సో దిస్ ఈస్ ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ you should not do during the placements. The third important thing is, so do not memorize answers word to word. So what is this actually? Actually మనకి జనరల్ హెచ్ఆర్ క్వశ్చన్స్ ఉంటాయి. లైక్ why should we hire you, why do you want to join our company, tell us about yourself, just give a brief introduction about you to the board. ఇలాంటి జనరల్ క్వశ్చన్స్ అడుగుతారు. చాలామంది ChatGPT నుంచి ఆన్సర్స్ ప్రిపేర్ అయ్యి చెప్తారు. యాక్చువల్లీ ఇట్స్ ఎ గుడ్ థింగ్. మంచిగా ప్రిపేర్ అయ్యి కమ్యూనికేట్ అనేది బట్టి కొట్టినట్టు కాకుండా నీట్గా చెప్పగలిగినంత వరకు ఏ ప్రాబ్లం ఉండదు. ఓకే, కానీ బై హార్ట్ చేసి చెప్తున్నట్టు లేదా జనరల్గా అనిపించకుండా కొంచెం చెప్పేది మీరు ఆక్వర్డ్ లేకుండా చెప్పగలిగితే నో వర్రీస్. అండ్ ఇప్పుడు ఏదైనా కొన్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు వై షుడ్ వీ హైర్ యూ, వై డూ యూ వాంట్ టు జాయిన్ అవర్ కంపెనీ, అట్లాంటి క్వశ్చన్స్ యాక్చువల్లీ కొంచెం ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి ఇంటర్వ్యూస్ టైంలో. మీరు ఆన్సర్స్ చేసే పద్ధతి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అలాంటి జనరల్ క్వశ్చన్స్కి జనరలైజ్డ్గా ఆన్సర్స్ కాకుండా కొంచెం జాగ్రత్తగా నీట్గా మిమ్మల్ని మీరు మెయిన్ క్యారెక్టర్లా చూపించుకోవడానికి ఎలా అయితే ఆన్సర్ చేయగలగరో అట్లా ప్రిపేర్ అయ్యి ఆన్సర్స్ చెప్తే ఇట్ క్రియేట్స్ అ గుడ్ ఇంపాక్ట్. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, డూ నాట్ స్పీక్ నెగిటివ్లీ అబౌట్ కాలేజెస్, ప్రొఫెసర్స్, ఇంటర్న్షిప్స్ ఆర్ ప్రీవియస్ ఆఫర్స్. లైక్ నా పర్టికులర్ ఇంటర్న్షిప్ టైంలో నా ఎక్స్పీరియన్స్ బ్యాడ్గా ఉందని కానీ ఓకే అట్లాంటి మాటలు మాట్లాడొద్దు. అలానే కాలేజెస్లో ప్రొఫెసర్స్ గురించి వాళ్ళ గురించి కానీ బ్యాడ్గా చెప్పడం, లేదంటే ఒక రోల్ గురించి ప్రీవియస్ ఆఫర్ జాబ్ రోల్ వచ్చింది నాకు దాని గురించి బ్యాడ్గా చెప్పడం. యూ షుడ్ నాట్ డూ దిస్ బికాజ్ మీ యాటిట్యూడ్ని ఖచ్చితంగా జడ్జ్ చేస్తారు ఇంటర్వ్యూ బోర్డులో ఉన్న వాళ్ళు. సో మీరు మాట్లాడేది జాగ్రత్తగా మాట్లాడాలి, పాజిటివ్గా మాట్లాడాలి. బీ పాజిటివ్ ఆల్వేస్ అండ్ బీ కాన్ఫిడెంట్. డోంట్ బీ ఓవర్ కాన్ఫిడెంట్. ఈవెన్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఐ వాంట్ టు మెన్షన్. Don't be overconfident, just be confident. Be calm, don't be nervous. మీరు ఏం ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకున్నా క్లియర్గా కమ్యూనికేట్ చేయండి. ఇట్ డెఫినెట్లీ గోస్ వెల్. ఓకే, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఫిఫ్త్ పాయింట్, డూ నాట్ అండర్ ఎస్టిమేట్ యాప్టిట్యూడ్ అండ్ బేసిక్స్. యాక్చువల్గా అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే యాప్టిట్యూడ్ అంటే ఏముంది, జస్ట్ నెంబర్ సిస్టమ్స్, ప్రాఫిట్ లాస్, ఈ క్వశ్చన్స్ జనరల్ క్వశ్చన్సే కదా, పెద్ద ఏముంటాయి మనం చేసేయచ్చు అనుకుంటారు. కానీ యాక్చువల్గా కొన్నిసార్లు టెక్నికల్ ఎగ్జామ్స్ జరిగేటప్పుడు ఇవి ఎలా అంటే మీ షార్ట్ లిస్టింగ్ రౌండ్స్ లాగా అవుతాయి. కట్ ఆఫ్ రౌండ్స్ ఆర్ షార్ట్ లిస్టింగ్ రౌండ్స్. ఈ రౌండ్స్ బేస్ చేసుకునే మీరు నెక్స్ట్ రౌండ్కి వెళ్ళేది డిపెండ్ అయి ఉంటుంది, రైట్? సమ్ టైమ్స్ మీ డెప్త్ ఎంత ఉంది అని కనిపెట్టడానికి కూడా ఇలాంటి రౌండ్స్ చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి రిక్రూట్మెంట్ చేసుకునే కంపెనీస్కి. సో మీరు ఎప్పుడూ అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. యాప్టిట్యూడ్లో కానీ, మ్యాథ్స్లో కానీ, బేసిక్స్, లాజికల్ థింకింగ్, ఓకే, హైపోథసిస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, డూ నాట్ అండర్ ఎస్టిమేట్. ఆల్సో కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోండి, అది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది అనుకుంటారు ఆ టైంకి నేను ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయగలను, ఐ కెన్ డూ దిస్ దట్ దిస్ దట్ ఏదైనా అంటారు. బట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ మీ ముందర ఇంటర్వ్యూర్ ఉన్నప్పుడు మీరు కమ్యూనికేట్ చేయడానికి నర్వస్ ఫీల్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఉంటాయి. సో జాగ్రత్తగా మీరు అది ముందే ప్రాక్టీస్ చేసుకోవడం బెటర్. ఓకే, అండ్ మీరు ఇప్పుడు కోర్ మెకానికల్ అయినప్పటికీ కూడా బేసిక్ కోడింగ్ స్కిల్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్. నా వైపు నుంచి సజెషన్ ఆర్ అడ్వైజ్ ఏంటి అంటే అట్లీస్ట్ 1 కోడింగ్ స్కిల్ ఇంపార్టెంట్.
It can be C, C++, Python, Java, JavaScript, whatever the coding language it is. At least one basic knowledge ఉండాలి. బికాస్ మీరు కోర్ మెకానికల్ అంటే జస్ట్ కోర్ మెకానికల్ కాన్సెప్ట్స్ మీదే మీ జాబ్స్, మీ రియల్ వరల్డ్ జాబ్స్ ఉంటాయని అనుకోవడం ఇట్స్ రియల్లీ బీయింగ్ ఫుల్. ఓకే, మీ జాబ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఆ ఫీల్డ్లోకి వెళ్ళే వాళ్ళు ఉన్నారనుకోండి, ఎక్సెల్ షీట్ వాడడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్, అసైన్మెంట్ ప్రాబ్లమ్స్ అవన్నీ చేసి ఉంటారు, రైట్? సో ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లంలో లెటెస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఒక పర్టిక్యులర్ సోర్స్ నుంచి డెస్టినేషన్కి మీరు ట్రాన్స్పోర్టేషన్ చేయాలి ఇన్ని పర్టిక్యులర్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ విత్ మినిమైజ్డ్ కాస్ట్ చేయాలి అనుకుంటే ఆ ఆల్గరిథం మీరు ఫాలో అవుతారు, మాన్యువల్ క్యాలిక్యులేషన్స్ చేస్తారు. బట్ ఒక కంపెనీలో మీరు ఒక ఎక్సెల్ షీట్ వాడుతూ దానికి తగ్గ కోడ్ రాస్తూ ఆ కోడ్లో మీరు డిమాండ్ కన్స్ట్రెయింట్స్, సప్లై కన్స్ట్రెయింట్స్ అవన్నీ మెన్షన్ చేసి మీరు ఆ కోడ్ ప్రోగ్రామింగ్ సాల్వ్ చేసి మీరు ఒక ప్రొసీజర్ ఇస్తారు. ఇట్లా చేయాలి, ఇట్లా చేస్తే మనకు కాస్ట్ కటింగ్ ఉంటుంది, తగ్గుతాయి, కాస్ట్ మినిమైజ్ అవుతాయి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, సో దట్ మనకి బెనిఫిట్ ఉంటుంది అని. సో ఇక్కడ మనం కోడింగ్ లాంగ్వేజ్ వాడతాం. ఇక్కడ మనం మన కోర్ మెకానికల్ కాన్సెప్ట్స్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఆర్ ఆపరేషన్స్ రీసెర్చ్ కాన్సెప్ట్స్ వాడుతున్నాం. అలాంగ్ విత్ దట్ వీఆర్ యూజింగ్ బేసిక్ కోడింగ్ లాంగ్వేజెస్ యాజ్ వెల్. సో మీరు కంపెనీస్ రిక్రూట్మెంట్కి ప్రిపేర్ అయ్యే ముందే అట్లీస్ట్ ఒక కోడింగ్ లాంగ్వేజ్ బేసిక్స్ అయినా పర్ఫెక్ట్గా ఉండేలాగా చూసుకోండి. ఇట్స్ మై సిన్సియర్ అడ్వైస్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ డూ నాట్ పుట్ ఫేక్ ప్రాజెక్ట్స్ ఆర్ ఫేక్ పేపర్స్ ఇన్ ద రెజ్యూమే. మీరు ఏ ప్రాజెక్ట్స్ చేయకుండా ఏదో జస్ట్ చేసేసాము అంటే, నేను ఒకవేళ ఈ ప్రాజెక్ట్ పెట్టినా దీని గురించి ఏమైనా క్వశ్చన్స్ అడిగితే చెప్పగలరు అలా మనం అప్పుడు అనుకుని పెడతామేమో, కానీ తర్వాత ఇంటర్వ్యూలో ఒకవేళ ఎవరైనా ఆ ప్యానెల్లో ఆ ప్రాజెక్ట్ మీద డెప్త్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉండి వాళ్ళు ఏమైనా టఫ్ క్వశ్చన్స్ అడిగితే దొరికిపోయే ఛాన్సెస్ డెఫినెట్గా ఉంటాయి. సో ప్రాజెక్ట్స్ ఎప్పుడు ఫేక్ చేయొద్దు. మీరు ఏ వర్క్ అయితే చేశారో అది రీసెర్చ్ వర్క్, పేపర్ వర్క్, ఎనీథింగ్, మీరు అది మాత్రమే రెజ్యూమేలో రెలవెంట్ అనిపిస్తే మెన్షన్ చేయండి, లేదంటే మెన్షన్ చేయొద్దు. ఓకే, నెక్స్ట్ డు నాట్ మేక్ యువర్ రెజ్యూమే ఓవర్ క్రౌడెడ్. Like avoid too many colors, unnecessary graphics, long paragraphs, unrelated achievements. Okay, keep it clean and technical. సో ఈ పాయింట్ ఆల్రెడీ ఇంతకుముందు నేను చేసిన చాలా వీడియోస్లో కూడా మెన్షన్ చేశాను. ఓవర్ క్రౌడ్ చేయొద్దు, సింపుల్గా ఉండేలాగా రెజ్యూమే, క్రిస్ప్ రెజ్యూమే ఉండేలాగా చూసుకోండి. బట్ మీ యొక్క ఎలా ఉండాలి అంటే ఒక రెజ్యూమే మీరు సబ్మిట్ చేశారు ఒక కంపెనీ కంటే మీ గురించి అట్లీస్ట్ 30 to 40% మీ రెజ్యూమే చూడంగానే వాళ్ళకి అర్థమైపోవాలి. ఓకే, అలా అని చెప్పి ఆ రెజ్యూమేలో మీ గురించి అన్నీ పెట్టాలనట్లేదు. మీరు పెట్టే ఇన్ఫర్మేషన్ ఎంత బ్రీఫ్గా ఉండాలో మీ గురించి అంతే డీటెయిల్గా వాళ్ళకి అర్థం కావాలి. అట్లా మీరు రెజ్యూమే ప్రిపేర్ చేయాలి. ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో డూ నాట్ పానిక్ ఇఫ్ అ కంపెనీ రిజెక్ట్స్ యూ. See, rejections are a part of our lives, right? Without any rejection, మనకి ఏ విషయంలో మనం ఏ తప్పు చేస్తున్నాము అనే దాని గురించి మనకు తెలియదు. సో రిజెక్షన్స్ అనేవి స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ లాగా ఫీల్ అయ్యి వాటి నుంచి మనం లెసన్స్ ఏమైనా ఉంటే అవి లెర్నింగ్స్ నేర్చుకుని ముందరి స్టెప్స్కి వెళ్తే బెటర్. పానిక్ అవ్వడం వల్ల అనవసరంగా టైం వేస్ట్ అవుతుంది తప్ప మీకు బెనిఫిట్ ఏమీ ఉండదు. సో జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ప్లాన్ చేసిన దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా ప్లానింగ్ పెట్టుకుని మీరు ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఆల్సో డు నాట్ డిస్కస్ శాలరీ ఫస్ట్ ఇన్ ఇంటర్వ్యూస్. ఫస్ట్ ఇంటర్వ్యూ జరగనివ్వండి, తర్వాత అంత డిస్కషన్ అయ్యాక వాళ్ళ చివరిలో మిమ్మల్ని ఏమైనా క్వశ్చన్స్ అడగచ్చు. లైక్ మీకు ఏమైనా శాలరీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా, సంథింగ్ అలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు అప్పుడు మీరు మార్కెట్ ఎవాల్యుయేషన్ చేసుకుని శాలరీ పరంగా మీ వైపు నుంచి మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది క్లియర్గా నార్మల్గా జనరలైజ్డ్గా మెన్షన్ చేస్తే దట్ వుడ్ బి మోర్ దెన్ సఫిషియంట్. ఓకే, అంతే తప్ప ఫస్టే నాకు శాలరీ కావాలి, దాన్ని బట్టే నేను ఇంటర్వ్యూ ఉంటుంది అలా అటెండ్ అవుతాను, లేదా రూడ్గా మాట్లాడడం హెచ్ఆర్స్తో ఈ విషయంలో, డోంట్ డూ దిస్ అన్నెసరీ థింగ్స్. డెఫినెట్గా మీ రెప్యుటేషన్ డ్యామేజ్ చేసే థింగ్స్ ఇవి. సో చాలా జాగ్రత్తగా డీల్ చేయండి వీటితో. నెక్స్ట్ డు నాట్ కంపేర్ ఆఫర్స్ పబ్లిక్లీ విత్ క్లాస్మేట్స్. సో ఈ విషయంలో యాక్చువల్లీ నేను ఫాలో అయ్యే ఒక థింగ్ చెప్తాను. మీకు ఏదైనా ఆఫర్ వస్తే అందరికీ చెప్పేయడం కాదు యార్, యాక్చువల్లీ మీకు క్లోజ్డ్ ఉన్న 1 to 2 or 1 to 4 పీపుల్ చెప్తే చాలు. ఓకే,
సో పబ్లిక్గా అనవసరంగా ఆఫర్స్ వచ్చేసి అని చెప్పడం వల్ల అనవసరమైన ప్రెషర్ కాంపిటీషన్ పెరిగిపోతుంది. మేబీ యూ మే లూజ్ యువర్ మెంటల్ పీస్ sometimes. So it would be better if you stop disclosing these offers publicly with any of the people, not only your classmates. Okay, and ఆల్సో డు నాట్ స్టాప్ ప్రిపేరింగ్ ఆఫ్టర్ గెటింగ్ వన్ ఆఫర్. ఒక జాబ్ వచ్చిన వెంటనే ప్రిపరేషన్ ఇంకా ఆపేయచ్చు, నాకు జాబ్ వచ్చేసింది అని అనుకోవడం ఇట్స్ రియల్లీ అ ఫులిష్ థింగ్. మీకు జాబ్ వచ్చినప్పటికీ మీ ఫండమెంటల్స్తో, మీ కోర్ కాన్సెప్ట్స్తో, మీ స్కిల్స్తో ఎప్పుడు టచ్లోనే ఉండాలి. సో దట్ ఇన్ కేస్ ఇంకా బెటర్ ఆఫర్ వస్తే చాలా ఫాస్ట్గా స్విచ్ అయిపోవచ్చు. సో డోంట్ ఫర్గెట్ టు ఇంప్రూవ్ యువర్ నాలెడ్జ్. ఆల్సో డు నాట్ ఇగ్నోర్ లింక్డ్ఇన్ అండ్ ప్రొఫెషనల్ బిహేవియర్. ఓకే, you all know that very well. And do not give up. The most important thing, whatever your branches, do not give up. Always be ready with all the concepts you read in your core engineering branches. Okay, first of all, be ready with your fundamental subjects. As a part of value addition, even you can learn some more advanced concepts that can be covered in the subjects like manufacturing engineering or theory of machines, design of machine elements, whatever it is. Just be ready with the core concepts. But the most important thing is you should be clear with your fundamental concepts. Okay, and yeah, I think I have covered everything. And still, if you have any doubts or if you want to know more about something relevant to you in your daily life, related to your education, your passion, anything, just feel free to mention in the comment section and I will definitely address you as soon as possible. సో యాక్చువల్లీ ఈ వీడియోలో నేను కావాల్సినంత ఇన్ఫర్మేషన్ చాలా ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేశానని అనుకుంటున్నాను. సో ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోవాలి ప్లేస్మెంట్స్ అప్పుడు. అవి ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్సే అవనియండి, ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్సే అవనియండి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. జాగ్రత్తగా బిహేవ్ చేయండి, మంచి జాబ్ సెక్యూర్ చేసుకోండి. సో that's all for the today's video and thank you for watching and please do not forget to subscribe our channel. Please like, share and hit the bell icon to get the notifications about the videos which are getting uploaded from now. ఇప్పటి నుంచి అప్లోడ్ అయ్యే ఏ వీడియోస్ అయినా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.